లేదన్నారు కూడా చెప్పాలి అది. సార్ సార్ అధ్యక్ష, ఈరోజు మరి ప్రత్యేకించి 15,000 పైచిలకు నిధులు కేటాయింపు చేయటం, వివిధ వర్క్స్ రూపేణా ఈరోజు మేము ప్రశ్నకు జవాబులో ఫ్లైఓవర్స్ కానీ అదేవిధంగా వివిధ అంశాలపై మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. 122 కోట్లే ఖర్చు అయింది. ఇంకా ఎప్పుడు ఖర్చు చేస్తారు? తాతలు ముత్తాతలు మా మన్మరాళ్ళు చూస్తారా లేదా అని సందేహం వ్యక్తం చేశారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఎందుకంటే చాలామంది గౌరవ మంత్రులుగా ఉన్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రణాళికలు అదేవిధంగా అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు చేశారు, డిస్కషన్ చేశారు. ఎప్పుడు మొదలైన వర్క్స్ అధ్యక్ష? 2016లో మరి సహచరులు గౌరవ మాజీ మంత్రివర్యులు ఇప్పుడు కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి ప్రోగ్రాం ఎప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష? 2016లో. సో ఫండమెంటల్లీ నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్లానింగ్ తర్వాత ప్లానింగ్ ప్రకారం ఎన్ని నిధులు కేటాయింపు చేయాలి, ఏ విధంగా మరి ఆచరణలు పెట్టాలని కార్యక్రమం నడుస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారికి తెలుసు, వెనుక కూర్చున్న సబితా ఇంద్రారెడ్డి గారికి తెలుసు. ఇవాళ అనుకుని రేపే మొత్తం ఖర్చు చేయాలి 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు మొదలుపెట్టినాం, రేపే ఖర్చు చేయాలని కాదు. ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని తర్వాత దానికి కావాల్సిన శాంక్షన్స్ ఇచ్చి, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి ప్రాసెస్ గ్రౌండ్ అయ్యే వరకు సమయం పడుతుంది. అదేవిధంగా మేము ఎక్కడ ఆగలేదు అధ్యక్ష. ఈరోజు ఎస్ఆర్డిపి కిందండి మేము చెప్తా ఉన్నాం, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో భాగంగానే మీరు చేపట్టిన ఎస్ఆర్డిపి ప్రోగ్రాంకి సంబంధించి నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను సార్. శాస్త్రీపురం ఆర్ఓబి ఉంది, అది 10% వరకు చేశారు వాళ్ళు. సరే 2021లో మొదలు పెట్టుకొని పనులు మొదలు పెట్టడానికి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ పక్కనున్న వారికి అంతా చేసే వరకు 10% మొదలైంది అధ్యక్ష. శాస్త్రీపురం ఆర్ఓబికి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ నిధులు మేము ఇప్పుడు చెప్పింది 122 కోట్ల రూపాయలు మేం ప్రతిపాదించి మేం ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పనులకు నిధులు ఖర్చు చేయడానికి విషయంలో స్పష్టంగా ఉండాలని చెప్పినాం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులకు కూడా మేము నిధులు ఇవ్వటం, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి వారు మొదలుపెట్టినప్పటికీ శాస్త్రీపురం కానీ ఆరంగర్ ఫ్లైఓవర్ జూ పార్క్ సంబంధించి 40% మీరు కంప్లీట్ చేస్తే 60% మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం అధ్యక్ష. శిల్పా లేఅవుట్కు సంబంధించిన మీరు 50% కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడ కూడా ఆపం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులు ఎక్కడ కూడా ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అంశం విషయంలో ప్రాధాన్యతకు సంబంధించి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొద్దిగా రాజకీయ కోణంలో కూడా శాంక్షన్ చేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాలు ఏమైతే అధ్యక్ష, ట్రాఫిక్ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ కాదు మైగ్రేషన్ ఎక్కడ జరుగుతూ ఉందని ఆ మైగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో 1-2 మార్పులు చేసి ఉండవచ్చు. కానీ నిధులు ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఈరోజు వివేకానంద్ గారు మాట్లాడుతూ సీరియల్ నెంబర్ 10 and 11కు సంబంధించి